నా చేరేసి కూర్చోము కూడా నువ్వు కూడా చేరేసుకోసారా నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో మనకి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయి మన హాస్పిటల్ ఇంటిమేషన్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, ఒక అమ్మాయి మెడ మీద ఎవరో గొంతు కోసారని, అలాగే అమ్మాయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆ ఇంటిమేషన్ వస్తే ఇమీడియట్ గా ఎస్ఐ గారు సిఐ గారు స్పందించి అమ్మాయికి వెళ్తుండగా, అమ్మాయి పేరు మామిడి సూర్య నాగమణి, వైఫ్ ఆఫ్ చంద్రశేఖరరావు, ఏజ్ 30 years, తూర్పు కాపు అన్న వేణుగోపాల స్వామి గుడి భీమవరం అంటామని తెలిసింది. విషయం కనుక్కుంటూ ఈ అమ్మాయి ఇంతకు ముందు మన నాచువారి సెంటర్లో ఉన్న అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో ఈ అమ్మాయి పనిచేసింది. అప్పుడు పనిచేసినప్పుడు కూడా ఈ ముద్దాయి పోలీస్ సిటీ హేమంత్ అనే అతను కూడా పనిచేసేవారు. అప్పట్లో ఇద్దరు కూడా చనువుగా ఉండేవారు. ఆ చనువుని అతను అడ్వాంటేజ్ గా తీసుకుని అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ఇలాగా వెంటపడితే, అమ్మాయి ఈ మధ్యకాలం 1 month బ్యాక్ దీనిలో విధుల నుంచి మానేసి ఇంట్లోనే ఉంటుంది. అయినా సరే అతను పాత పరిచయాన్ని పురస్కరించుకుని ఇంటికి వస్తుంటే అమ్మాయి రిజిస్టర్ చేయడం మొదలుపెట్టింది, రావద్దని. రిజిస్టర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఈ ఎవరో హేమంత్ గా 3 నెలల క్రితం ఇతను కూడా వివాహం అయింది. అతను కూడా వివాహం చేసుకున్నాడు. అయినా సరే ఈ అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం సుమారు 12:10 ఈ హేమంత్ ఈ నాగమణి ఇంటికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని బలవంతం చేస్తే, అమ్మాయి రిజిస్టర్ చేసరికి తన తీసుకొచ్చిన బ్లేడ్తో అమ్మాయి ఈ మెడ మీద లెఫ్ట్ సైడ్ సూపర్ బ్లేడ్తో కొంచెం ఇలా గట్టిగా అనేసరికి సూపర్ఫిషియల్ ఇంజరీస్ జరిగి ఒక 2 కుట్లు పడినాయి. వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి వచ్చే ట్రీట్మెంట్ చేసుకుంటే అమ్మాయి స్టేట్మెంట్ 301 IPC కేసు రిజిస్ట్రేషన్ అటెంప్ట్ మార్కెటింగ్. ఈ కేసును ఇమీడియట్ గా మన ఎస్పీ అద్నాన్ అజ్మీ గారు డైరెక్ట్ గా సూపర్వైజ్ చేశారు. అలాగే మన సిఏ గారు, మన నాగరాజు, కిరణ్ అందరూ కలిపి 24 hours లో అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మోడర్న్ టెక్నాలజీ కానీ IPRS లాగ్స్ కానీ ఉపయోగించి అతని యొక్క ఆచూకీని తెలుసుకున్నారు. ఆచూకీని తెలిసి ఈ రోజు ఉదయం మన భీమవరం అరెస్ట్ చేసి అతన్ని జ్యుడిషియల్ మ్యాన్కి పంపిస్తాం. ఇతను మన బైపాస్ రోడ్ లో అరెస్ట్ ఇచ్చాను కదా, మన ఉండి బైపాస్ రోడ్ లో అరెస్ట్ ఇచ్చి మన తీసుకొచ్చాం. ఎవరినైనా సరే లేడీస్ ని ఇబ్బంది పెడితే కనుక మీరు 112కు కాల్ చేయండి, లేకపోతే 1930 కాల్ చేయండి, 1970 కాల్ చేయండి. అంటే వేరే వాటిలో ఉపయోగపడ్డాయి, కానీ అన్ని కూడా పోలీసులు డైరెక్ట్ అవుతాయి. కానీ పర్టికులర్ గా 112 కానీ డైల్ 100 కానీ కాల్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచబడుతుంది. అది వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఎవరినైనా తమకి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా మగవారు ఆడవారు పట్ల ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కాల్ చేయండి. దాన్ని అలాంటి ప్రమాదాలను మనం నివారించడానికి పోలీసులకు అవకాశం లేదు. అది ఒకసారి గమనించాలి. అలాగే